నమస్కారం. తెలుగు కథామంజరికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మరొక చందమామ కథ అక్కరకు రాని స్నేహం. ప్రతాపుడనే వాడికి 12 వయసు. ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని పనుల్లోనూ సాయపడుతూ ఉంటాడు. ఇరుగు పొరుగులు కూడా ఏదో అవసరం అయినప్పుడు అడిగితే చిన్న పెద్ద పనులు చేసి పెడుతూ ఉండేవాడు. ఎంతో మంచివాడని అందరికీ వాడంటే ఇష్టం. వాడికి మాత్రం నరేంద్రుడనే తన ఈడు కుర్రవాడంటే ఇష్టం. నరేంద్రుడు ప్రతాపుడికి పొరుగునే ఉంటున్నాడు. వాడు భాగ్యవంతుల బిడ్డ. వాడికి ఏ పని ఉండదు. తన తీరిక సమయంలో కొంత ప్రతాపుడితోనే గడుపుతూ ఉంటాడు. అయితే తను ప్రతాపుడి ఇంటికి వెళతాడే తప్ప ప్రతాపుణ్ణి తన ఇంటికి రమ్మని ఎప్పుడూ అనడు. ఒకరోజు సాయంత్రం గ్రామంలోని యువకులు కొందరు ఊరి బయట మైదానంలో చెడుగుడు ఆడుకుంటున్నారు. కొంతసేపటికి అలసిపోయి అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో అక్కడికి పొరుగురి తినుబండారాల వ్యాపారి వచ్చాడు. వాడు కొత్త రకం తినుబండారం ఒకటి తయారు చేసి తెచ్చాడు. అది చాలా అద్భుతంగా ఉందని అంతా కొనుక్కుని తిన్నారు. ప్రతాపుడు కొనుక్కున్నాడు గాని నరేంద్రుడు కొనుక్కోలేదు. ఏం డబ్బు తెచ్చుకోలేదా అన్నాడు ప్రతాపుడు జాలిగా. ఎప్పుడేం అవసరం వస్తుందో అని నా దగ్గర డబ్బులెప్పుడూ ఉంచుకుంటాను. కానీ బయట అమ్మే తినుబండారాలు కొనుక్కోవద్దని అమ్మ చెప్పింది అన్నాడు నరేంద్రుడు బుద్ధిగా. నువ్వు కొనుక్కున్నట్టు ఇంట్లో వాళ్ళకేం తెలుస్తుంది? హాయిగా నువ్వు మాతో పాటు కొనుక్కుని తిను అన్నాడు ప్రతాపుడు. నా దగ్గర ఎంత డబ్బుందో అమ్మకు ఖచ్చితంగా తెలుసు. ఇంటికి వెళ్ళగానే చూసి తక్కువైతే ఏం చేశావని అడుగుతుంది మరి అన్నాడు నరేంద్రుడు బాధగా ముఖం పెట్టి. అంతేగా, ఏ బిచ్చగాడికో దానం చేసేశానను, లేదా దారిలో ఎక్కడో పోయిందను. నువ్వింకా చిన్నపిల్లవాడివి కాదు. నీ వాళ్ళు నీ మాట నమ్మరా అని అడిగాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. దీనికి నరేంద్రుడు కాసేపు తలాడిస్తూ ఊరుకుని, నమ్ముతారనుకో, కానీ అబద్ధం చెప్పడం పాపమని నాకు బామ్మ చెప్పింది. బామ్మ మాటలు నేను నమ్ముతాను అన్నాడు. అయ్యో, నా దగ్గర డబ్బులున్నాయి. కావాలంటే నేను నీకిది కొనిపెట్టగలను. కానీ మీ అమ్మ నిన్ను తినవద్దన్నది అని నొచ్చుకున్నాడు ప్రతాపుడు. నువ్వు కొంటే తింటాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు తగ్గవు కాబట్టి. ఇంట్లో ఎవరికీ తెలియదు. డబ్బు లెక్క సరిపోతే అమ్మ నన్నింకేం అనదు. అడక్కపోతే నేను అబద్ధం చెప్పక్కర్లేదు కదా అన్నాడు నరేంద్రుడు తెలివిగా. ప్రతాపుడు నరేంద్రుడికి తినుబండారం కొనిపెట్టాడు. వాడది తిని ఎంతో మెచ్చుకుని, నీ మూలంగా నాకిది రుచి చూసే అదృష్టం కలిగింది. కానీ ఈ విషయం నువ్వు మీ అమ్మకు కూడా చెప్పకు. మా అమ్మకు చెబుతుందేమో అన్నాడు. సరేనన్నాడు ప్రతాపుడు. ఒక రోజున పొరుగింటి వాళ్ళు బయటకు వెళుతూ ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, ఇంట్లో నరేంద్రుడొక్కడే ఉన్నాడు. మేమంతా 2 గంటల్లో తిరిగి వస్తాం. అంతవరకు నువ్వు వాడికి తోడుగా ఉండు అని చెప్పారు. ఇంతవరకు ప్రతాపుడు నరేంద్రుడి ఇంటి లోపలి భాగం చూడలేదు. అందువల్ల వాడు చాలా కుతూహలపడ్డాడు. నరేంద్రుడి ఇల్లు ఎంతో వైభవంగా ఉంది. ఆ ఇంట్లో ప్రతాపుడికి తెలియని సదుపాయాలెన్నో ఉన్నాయి. నరేంద్రుడికైతే ప్రత్యేకంగా ఒక గది ఉంది. ఆ గదిలో అద్దాల బీరువా నిండా రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. మరొక బీరువా నిండా చాలా పుస్తకాలున్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఇంట్లో ఒక్కడే ఉన్నా నాకు మంచి కాలక్షేపం. కానీ నాకు నువ్వుంటేనే ఎక్కువ కాలక్షేపం అవుతుంది అన్నాడు నరేంద్రుడు. ఆ మాటలకు సంతోషించిన ప్రతాపుడు బీరువాల్లో ఉన్న ఆట వస్తువులు, పుస్తకాలు ఏవేమిటో ఒకసారి పరీక్షగా చూస్తాను అంటూ వాటికేసి వెళ్ళబోయాడు. అయితే నరేంద్రుడు వాణ్ణి అడ్డుకుని ఒక వస్తువు గాని పుస్తకం గాని ముట్టుకోనివ్వలేదు. బయటి వాళ్ళు ముట్టుకుంటే అవన్నీ పాడైపోతాయని పెద్దవాళ్ళు వాడికి చెప్పారట.
మరి నువ్వు మా ఇంటికొచ్చి అన్నీ ముట్టుకుంటావు కదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. మీ పెద్దవాళ్ళు వద్దనలేదుగా మరి అన్నాడు నరేంద్రుడు. ఆ తరువాత ఇద్దరూ కూర్చుని ఏవేవో కథలు చెప్పుకున్నారు. కానీ ప్రతాపుడికి మనసులో ఏదో వెలితిగా అనిపించింది. మరొక రోజున కుర్రవాళ్ళు కొందరు ఊరి బయట చెరువు గట్టున కూర్చుని ఉండగా ఒకతను పిల్లన గ్రోవులు తెచ్చాడు. ఆ పిల్లన గ్రోవుల్లో దేన్ని ఎవరు ఊదినా మధురంగా పలుకుతుంది. తెచ్చినవాడు ఒక్కొక్కటి 2 రూపాయలకు అమ్మాడు. నరేంద్రుడు కూడా ఒక పిల్లన గ్రోవి కొనుక్కున్నాడు. ప్రతాపుడి వద్ద 1 రూపాయి మాత్రమే ఉంది. అందువల్ల వాడు నరేంద్రుణ్ణి 1 రూపాయి అప్పివ్వమని అడిగాడు. స్నేహితులకెన్నడూ అప్పివ్వద్దని తాతయ్య చెప్పాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందిట అన్నాడు నరేంద్రుడు వెంటనే. ప్రతాపుడికి చాలా కోపం వచ్చింది. అప్పటికి 5-6 సార్లైనా తను వాడికి తినుబండారాలు కొనిపెట్టి ఉంటాడు. లెక్క చూసుకుంటే 1 ఏడాదిలో తను వాడి కోసం ఖర్చు పెట్టింది 20 రూపాయలకు తక్కువ ఉండదు. ఇప్పుడు రూపాయి అడిగితే అప్పుగా కూడా ఇవ్వనంటున్నాడు. అన్నీ తన నుంచి తీసుకుంటూ తనకేమీ ఇవ్వని స్నేహితుడు వాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందన్నావుగా, గుర్తుంచుకో. ఇప్పుడు అప్పివ్వనందువల్ల మన స్నేహం చెడిపోతుంది. ఈ పిల్లన గ్రోవి నేను కొనుక్కోలేకపోయానో మనమిక స్నేహితులం కాదు అన్నాడు ప్రతాపుడు ఉక్రోషంగా. అలా అనకురా, నీ స్నేహం లేకుండా నేనుండలేను అన్నాడే తప్ప నరేంద్రుడు వాడికి అప్పిస్తాననలేదు. అంతలో రామేశం అనే కుర్రవాడొకడు తనే ఒక పిల్లన గ్రోవిని కొని ప్రతాపుడికిచ్చి, నువ్వు నాకు చాలాసార్లు సాయపడ్డావు. ఇలాంటివెన్ని కొనిస్తే నీ రుణం తీరుతుందిరా అన్నాడు. ప్రతాపుడెంతో సంతోషించి, నీ రుణం అలాగే ఉంచుకో. ఇప్పుడు 1 రూపాయి ఇస్తాను, ఇంకొక రూపాయి బాకీ రేపు తీర్చేస్తాను అంటూ బలవంతంగా వాడికి రూపాయి ఇచ్చి, చూశావా, స్నేహితుడంటే అలా ఉండాలి అన్నాడు నరేంద్రుడితో. నరేంద్రుడు ఒక్క క్షణం ముఖం చిన్నబుచ్చుకుని మరుక్షణం సంతోషంగా, ఈ రోజు నుంచి రామేశం కూడా నాకు స్నేహితుడు. ఎందువల్లనంటే వాడి కారణంగా నువ్వు పిల్లన గ్రోవి కొనుక్కున్నావు. ఆ విధంగా వాడు మన స్నేహం నిలబెట్టాడు. పిల్లన గ్రోవి కొనుక్కోకపోతే మనం స్నేహితులం కాదని నువ్వన్నప్పటి నుంచి నేను చాలా బెంగ పెట్టుకున్నాను. రామేశం నా బెంగ పోగొట్టాడు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రతాపుడు నరేంద్రుడికి దూరంగా ఉండసాగాడు. నరేంద్రుడెంత ప్రయత్నించినా వాడు మాట్లాడకుండా ముభావంగా ఉండసాగాడు. ఇది పని కాదని నరేంద్రుడు ప్రతాపుడి తాతకు తన బాధ చెప్పుకున్నాడు. ప్రతాపుడి తాత నరేంద్రుణ్ణి పంపేసి ప్రతాపుణ్ణి పిలిచి సంగతి తెలుసుకుని, ఇంతకాలంగా నువ్వు నరేంద్రుడికి మంచి స్నేహితుడివనుకున్నాను, ఉత్త స్వార్థపరుడివి అన్నాడు. స్వార్థం నాదా వాడిదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. నరేంద్రుడు నీ స్నేహితుడు. అవసరంలో వాడికి నువ్వు సాయపడ్డావు. అది నీ మంచితనం. అందుకు ప్రతిఫలాన్ని ఆశించడం స్వార్థం. ఇంత చిన్న వయసులో స్వార్థం ఉండడం మంచిది కాదు అన్నాడు ప్రతాపుడి తాత. మరి నా అవసరంలో వాడు నాకు సాయపడవద్దా అని అడిగాడు ప్రతాపుడు కోపంగా. వాడికిష్టమైతే సాయపడతాడు, లేకుంటే లేదు. స్నేహం కేవలం డబ్బో మరేదైనా వస్తువో ఇచ్చి పుచ్చుకునేందుకు కాదు. ఒకరి ఆలోచనలొకరు పంచుకొని మనసులు వికసింపచేసుకునేందుకే మనిషి స్నేహం చెయ్యాలి. ఇచ్చిపుచ్చుకోవడం వ్యాపార లక్షణం అన్నాడు ప్రతాపుడి తాత. ఈ జవాబు బాగున్నట్టు తోచినా ఇంకా అనుమానం పోక ప్రతాపుడు, అయితే ఇందులో నరేంద్రుడి తప్పేం లేదా అని ప్రశ్నించాడు. తప్పు నీదే కానీ వాడిది కాదు. ఎందుకంటే నువ్వేం చేసినా నరేంద్రుడి సంతోషం కోసం చేశావు. మరి తను సంతోషించని పని చెయ్యమని వాడిని అడగడం నీ తప్పు కాదా అన్నాడు ప్రతాపుడి తాత. అంతా బాగానే ఉంది కానీ తాత, అక్కరకు రాని ఇలాంటి స్నేహం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందంటావా అన్నాడు ప్రతాపుడు. ఎందుకు లేదు? ప్రతిఫలం ఆశించని స్నేహాన్ని వాడు నీకు నేర్పుతున్నాడు. నీ నుంచి ఏమీ నేర్చుకోకపోతే అప్పుడు నరేంద్రుడికే నీది అక్కరకు రాని స్నేహం అవుతుంది అన్నాడు ప్రతాపుడి తాత.
ప్రతాపుడికి తాత సందేశం అర్థమయ్యింది. అప్పటి నుంచి వాడు ప్రతిఫలం రాలేదన్న కారణంగా ఎవరితోనూ స్నేహాన్ని మానుకోలేదు. అయితే తాత వాడికి ఏం చెప్పాడో తెలుసుకున్నాక నరేంద్రుడు కూడా తన ప్రవర్తనకు సిగ్గుపడి క్రమంగా ఉపకారపరుడిగా మారి తను ప్రతాపుడి స్నేహం వల్ల మంచి ప్రయోజనం పొందాడు. స్నేహంలో స్వార్థం ఉండకూడదని, ఉపకార గుణం వల్ల స్నేహం పెరుగుతుందని ఈ కథ మనకు చెబుతుంది. ఇది ఇవాల్టి మన కథ, అక్కరకు రాని స్నేహం. కథ కంచికి, మనం ఇంటికి. ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.